కాంపోజిషన్. ఓకే. సో ట్రాన్స్లేషన్ దాన్ని వేరే భాషలోకి తర్జుమా చేయడం ఎట్లా రాయడం. వొకాబులరీ చూసినట్లయితే ఇక్కడ మీనింగ్స్ అనమాట. పుట్ ఇన్ పెయిర్స్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ ఆఫ్ సిమిలర్ మీనింగ్స్ ఫ్రమ్ ద లిస్ట్. అంటే జతలుగా పెట్టడం పదాలని, తర్వాత చిన్న చిన్న వాక్యాలని తయారు చేయడం ఒకే విధమైనటువంటి అర్థం కలిగినటువంటి వాటి నుండి. టు డై, బ్రేక్ఫాస్ట్, ఫర్బిడ్, మెన్, మార్నింగ్, మీల్, ప్రివెంట్, టు పాస్ అవే, రిపేర్. ఓకే. సో అట్లా అనమాట. టు క్లాసిఫై వర్డ్స్ అండర్లైన్ వాట్ ఈజ్ నాట్ సూటబుల్. వీటిని మనం వ్యతిరేకించాలి అనుకుంటే కనుక ఏదైతే అన్నిటిలో సరిపోవట్లేదో దాన్ని తీసేయాలి. పెన్ను, పేపర్, షుగర్, పెన్సిల్. పెన్, పేపర్, పెన్సిల్ అన్నీ రాసేటువంటి వాటికి సంబంధించినట్లుగా ఉంది. షుగర్ మాత్రం డిఫరెంట్గా ఉంది. యూజ్ ఆఫ్ వర్డ్స్. టు పుట్ సూటబుల్ ఆర్టికల్స్, యాడ్జెక్టివ్స్ బిఫోర్ వర్డ్స్ ఇన్ ఏ లిస్ట్. మనం సరిగా ఉన్నటువంటి ఆర్టికల్స్ని రాయాలి ఇక్కడ. యాడ్జెక్టివ్స్ బిఫోర్ వర్డ్స్ ఇన్ ఏ లిస్ట్. ఓకే. ఇక్కడ ఇవ్వబడినటువంటి యాడ్జెక్టివ్స్కి ఏ ఆర్టికల్ అనేది పెట్టాలి అనేది. విచ్ ఆఫ్ దీస్ కెన్ టేక్ ద బిఫోర్ ఇట్. ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటిలో దేనికి ముందు ఆర్టికల్ ద అనేది రాస్తాం. రామాయణ, గాడ్, హిందూస్, ఐరన్, హిందుస్థాన్, టైమ్స్. సో అందులో దాని ముందు ద అనేటువంటి ఆర్టికల్ని వాడతాము అనేది ఇక్కడ మనల్ని అడుగుతున్నారు అన్నమాట. ద రామాయణ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఫ్రమ్ ద లిస్ట్. ఇక్కడ ఏంటి అంటే ఖాళీలు ఇచ్చేసి కొన్ని పదాలనేమో పైన లిస్ట్లో ఇస్తారనమాట. అందులో సెలెక్ట్ చేసుకొని దేనిలో ఏది రాస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుందో చూసుకోవాలి. హీ డాష్ మై పెన్. హీ స్టోల్ మై పెన్. ది స్పూన్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. STEEL, స్టీల్. గుడ్ బాయ్స్ నెవర్ స్టీల్. STEAL.